ఇది ఎంత వాస్తవం అండి. మనం ఉన్న సౌకర్యాలు, సౌలభ్యాలు, సంబంధాల్ని లెక్క చేయకుండా లేని వస్తువులు, లేని అంశాలు, లేని సంబంధాలు, మనుషుల కోసం తహతహలాడుతుంటాం. సో, ఉన్న వాటిని విడిచిపెట్టి లేని వాటి కోసం వెంపర్లాడడం వల్ల ఉన్నది పోతుంది, లేనిది ఎలాగూ పోతుంది. ఎందుకంటే అది అనిశ్చితం గనక. ఇక్కడ ఏం చెప్తున్నాడు చాణక్యుడంటే, ఏ మనుష్యుడు నిశ్చితములగు పదార్థములను విడిచిపెట్టి అనిశ్చితములగు పదార్థములను పొందుటకు ప్రయత్నము చేయునో, సో, దేవుడు మనకిచ్చినటువంటి పర్మనెంట్ అసెట్స్‌ని కన్సిడర్ చేయకుండా మన చుట్టూ ఉన్నటువంటి సంబంధాల్ని, మనుషుల్ని గౌరవించకుండా, మనకున్నటువంటి సౌకర్యాల్ని లెక్క చేయకుండా, లేనటువంటి మనుషులు, సంబంధాలు, సౌకర్యాల కోసం వెంపర్లాడతామో, అప్పుడు అతనికి నిశ్చిత పదార్థములు నష్టములగును. సో, అతని దగ్గర ఆల్రెడీ బై డిఫాల్ట్ ఉన్నవన్నీ కూడా కోల్పోతాడు. మరియు అనిశ్చిత పదార్థములు ఎట్లైనను నష్టములే కదా! సో, అనిశ్చితము గనక అవి ఎలాగో పోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బయటి వ్యక్తి ఉన్నాడనుకోండి. మనం ఇంట్లో వాళ్ళని కాదని బయటి వ్యక్తికి సకల సమర్యాదలు చేశామనుకోండి. అతడు ఏదో ఒక రోజు మనకి వెన్ను చూపి వెళ్ళిపోతాడు కదా! లాస్ట్‌కి మన దగ్గర ఉండాల్సింది ఎవరు? ఇంట్లో వాళ్ళే. కానీ కొన్ని కొన్ని సార్లు వీడు ఎలాగో ఇంట్లో వాళ్ళని లెక్క చేయట్లేడని చెప్పేసి ఇంట్లో వాళ్ళు కూడా వాడిని లెక్క చేయకుండా వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో, వాడు ఇంట్లో వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్టు అయిపోయిందనమాట పరిస్థితి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనకు భగవంతుడు మన మీద చూపించినటువంటి కృప, మనకిచ్చినటువంటి మంచి అంశాలు, సంబంధాలు, మనుషులు, బ్లెస్సింగ్స్ అన్నిటిని కౌంట్ చేద్దాం. లేని వాటి గురించి టెంపరరీ అంశాల పట్ల మనము పరుగులెత్తకుండా జీవితాన్ని ప్రశాంతంగా, అందంగా, ఆధ్యాత్మికంగా గడుపుదాం.